బ్రేకింగ్ న్యూస్ మన్యంలో వైసీపీ జెడ్పీటీసీ దారుణ హత్యకు గురయ్యాడు. కొయ్యేరుకు చెందిన జెడ్పీటీసీ వారా నోకరాజును గిరిజనులు అతి కిరాతకంగా హతమార్చి చంపేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వీరిద్దరికి భూ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. అయితే గిరిజనులకి అటు జెడ్పీటీసీ నోకరాజుకి మధ్య భూ వివాదం నెలకొంది. అయితే ఎన్ని రోజుల నుంచి చెప్పినా కూడా తమ సమస్యలు తీర్చడం లేదంటూ జెడ్పీటీసీపై గుర్రుగా ఉన్నారు గిరిజన ప్రజలు. అయితే దీంట్లో ఇదివరకు కూడా ఒకసారి అయితే జెడ్పీటీసీపై దాడి జరిగింది. దాడి అనంతరం కూడా అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకుని బయటపడ్డాడు. అయితే అనంతరం మరొక్కసారి అయితే గిరిజనులంతా కలిసి నోకరాజుపై దాడికి తెగబడ్డారు. అయితే ఈ రోజు జరిగిన దాడిలో అయితే నోకరాజు అక్కడికక్కడే మరణించాడని చెప్పాలి. తీవ్ర గాయాల పాలైన నోకరాజు అయితే గిరిజనులు ఏదైతే హతమార్చారో ఆ ఘటనలోనే అక్కడే మృతి చెందాడు నోకరాజు. దీంతో అటు వైసీపీ పార్టీతో పాటు ఇటు నోకరాజు కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అల్లూరు జిల్లా కొయ్యూరు జెడ్పీటీసీకి నోకరాజు అయితే ఈరోజు గిరిజనులు ఘటనలో అయితే మృతి చెందిన విషాద ఘటన చూస్తున్నామా. అయితే భూ వివాదం నేపథ్యంలోనే నోకరాజుపై దాడి చేసి చంపేశారు గిరిజనులు. అయితే చటర్జీపురంలోని వ్యవసాయ భూమికి సంబంధించి కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వాగ్వాదం అయితే జరుగుతూ వస్తుంది. అయితే భూ వివాదం కొన్నేళ్లుగా కూడా వివాదం అది కొనసాగుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు నోకరాజుపై గురుగా ఉన్నారు గిరిజనులు మొత్తం కూడా. ఇది వరకు కూడా ఒకసారి అటాక్ చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొంది బయటకు వచ్చిన తర్వాత మరొక్కసారి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నోకరాజు అయితే మరొకసారి అటు పొలం దగ్గరికి పనుల నిమిత్తం వెళ్లే సమయంలో గిరిజనులంతా పక్క ప్లాన్ ప్రకారమే వేసుకుని నోకరాజును హతమార్చినట్టయితే తెలుస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అటు గిరిజనులకి మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. ఏదైతే గత కొన్నేళ్లుగా కూడా వీరి మధ్య భూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు పాల్పడినట్లయితే తెలుస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, అటు భూ వివాదం కారణంగానే గిరిజనులైతే అటు నోకరాజును హతమార్చినట్టు తెలుస్తుంది. ఎన్ని రోజులుగా కూడా ఈ వివాదం జరుగుతుంది? ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రాజు హత్య సంఘటన ఇప్పుడు గిరిజనగూడెంలో ఒక కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ హత్యకు సంబంధించి ముఖ్యంగా జెడ్పీటీసీగా ఉన్నటువంటి నోకరాజు రోలుగుంట మండలం చటర్జీపురంలో తనకి 10 ఎకరాల పొలం అయితే ఉంది. ఆ పొలాన్ని గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఎవరు సాగు చేస్తున్నా కూడా అది గిరిజనుల హక్కుగా భావిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నోకరాజు పేరు మీదే ఈ 10 ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం కానీ ఇతర పత్రాలు అన్ని నోకరాజు పేరు మీదే ఉన్నాయి. ఎవరికి చెందినటువంటివి కాదు. అయితే గత కొంతకాలంగా సాగు చేస్తున్నటువంటి గిరిజనులు ఈ భూమి విషయంలో నోకరాజుతో తరచూ గొడవలు జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే కొంతకాలం క్రితం నోకరాజు మీద మూకుమ్మడిగా దాడి చేశారు. దాడి చేసిన సమయంలో దాదాపుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోనే తలదాచుకుని నెల రోజులకు పైనే చికిత్స తీసుకుని తిరిగి కోలుకుని నోకరాజు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం తన పొలంలోకి చటర్జీపురం పొలంలోకి వెళ్ళినటువంటి నోకరాజుకి అటు గిరిజనుల నుంచి వ్యతిరేకత అయితే ఎదురైంది. మళ్ళీ పొలం విషయంలో అటు నోకరాజు అదే విధంగా గిరిజనులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. అది చిలికి గాలివానగా మారినట్లుగా మాట పెరగడంతో ఇద్దరి మధ్య ఆ గొడవ పెరిగి తోపులాటకి గురవడం, వెంటనే దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఒకటైతే స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గిరిజనులు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ భూమికి సంబంధించినటువంటి విషయంలో ఇద్దరి మధ్యన వాగ్వివాదం గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అటు నోకరాజు మీద అదే విధంగా గిరిజనుల మీద బైండ్ ఓవర్ కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హత్య చేయాల్సినంత అవసరం అయితే ఇప్పటి వరకు ఆలోచన లేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ విషయంలోనే 2 వర్గాలకు సంబంధించి గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నోకరాజుని ఖచ్చితంగా హత్య చేయాలని ఒక ప్లాన్ అయితే వేసుకుని ఉండొచ్చు. ఆ ప్లాన్ ప్రకారమే నోకరాజు ఈ రోజు పొలంలోకి వెళ్ళినటువంటి వ్యక్తితో మళ్ళీ గొడవకు దిగినటువంటి గిరిజనులు మూకుమ్మడిగా ఒకేసారి వచ్చి దాడి చేసినటువంటి నేపథ్యంలో తలకి గట్టిగా గాయమైంది. దీంతో సంఘటనా స్థలంలో నోకరాజు పడి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. నోకరాజు మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అటు నోకరాజు కుటుంబ సభ్యులు బంధువులు కూడా
ఒక అటు గిరిజనుల మీద తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తరచూ గొడవలు చేస్తూ ఉన్నటువంటి గిరిజనులు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నూకరాజుని హత్య చేస్తామని వాళ్ళు అంటే హెచ్చరించినటువంటిది అయితే ఉంది. అనుకున్న విధంగానే ఒక ప్లాన్ ప్రకారం నూకరాజుని గిరిజనులు హత్య చేసి ఆ మృతదేహాన్ని పడేశారని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ రాజు, అయితే ఈ ఘటనకు సంబంధించి గిరిజనులు ఏమన్నా స్పందించారా? సో ఎందుకంటే నిజంగానే వాంటెడ్ గానే అటు నూకరాజుని చంపేశామని ఏమన్నా వారి నుంచి అయితే సమాధానం వచ్చిందా? సో ఎందుకంటే అటు పొల నిమిత్తం పనులకు వెళ్ళిన మనిషిపై కూడా ఒకటేసారి అటాక్ చేశారంటే ముందు నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ గా ఉన్నారా హతమార్చేందుకు? సహజంగా గిరిజన గూడాలలో ముఖ్యంగా చూస్తే రాజకీయ ఎదుగుదల ఉన్నా కూడా గూడాలకు సంబంధించినటువంటి వ్యక్తులే పొలిటికల్ గా వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళనే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, ఎన్నికలకు వెళ్ళినా కూడా వాళ్ళందరినీ అంటే వాళ్ళలో కొంత ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటది. ఆ కోణంలోనే రాజకీయంగా ఉన్నటువంటి నూకరాజుకి ఒక పక్క నుంచి ఆ 10 ఎకరాల పొలం విషయంలో, ఎందుకంటే హత్య జరిగినటువంటి ప్లేస్ వేరు, నూకరాజు ప్రస్తుతం జెడ్పీటీసీగా పనిచేస్తున్నటువంటి మండలం వేరు, రెండిటికి సంబంధం లేదు. రెండు మండలాల్లో జరిగాయి. అయితే కొయ్యూరు మండలానికి జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నూకరాజు పక్కనే ఉన్నటువంటి రోలుగుంట మండలంలోకి రావడం, అక్కడ తన పొలాన్ని చూసుకోవడం, తరచూ ఆ పొలానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తున్నటువంటి నేపథ్యంలో పొలాన్ని చేజిక్కించుకోవడం కోసం గిరిజనులు అయితే ఈ హత్యకు సంబంధించి పాల్పడినట్లుగా ఇక్కడైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం మూకుమ్మడి దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇది కావాలనే చేసినటువంటి హత్య ప్లాన్ ప్రకారం చేసిందేనా, లేకపోతే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ గొడవలో అనుకోకుండా చనిపోయాడనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే గత కొంతకాలంగా ఇద్దరి మధ్యన ఇదే పొలం విషయంలో గొడవలు జరగడం, అదే విధంగా కొన్ని రోజుల క్రితం నూకరాజు మీద దాడి చేసి ఇంచుమించుగా 1 నెల రోజులు హాస్పిటల్ ఉండేలాగా చేసిన, అంత గాయాలయ్యేలాగా కొట్టినటువంటి నేపథ్యంలో ఇది వాంటెడ్ గా ఖచ్చితంగా గిరిజనులు కావాలనే ఉద్దేశంతోనే నూకరాజుని హత్య చేసినట్లుగా పోలీసులు కూడా ప్రాథమిక విచారణలో తేల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసు దర్యాప్తులో మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎస్ రాజు, అయితే ఒకసారి ఆల్రెడీ ఇంతకు ముందు అటాక్ జరిగింది, మరొకసారి కూడా వాళ్ళ నుంచి హాని ఉంది అని అనుకునేటప్పుడు ఎందుకు నూకరాజు అలర్ట్ గా లేరు అని చెప్పుకోవచ్చా? సో దీనివల్లనే ఈ ఘటన జరిగిందని కూడా అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకటైతే చెప్పొచ్చు, ఈ రోలుగుంట మండలం గాని, ఆ కొయ్యూరు మండలం గాని, అదే విధంగా చింతపల్లి మండలం, అరకు, ఇవన్నీ గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటివి. ఖచ్చితంగా ఒకరి వ్యవహార శైలి మరొకరికి తెలుస్తూ ఉంటది. పొలిటీషియన్స్ విషయానికి వస్తే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప సెక్యూరిటీ గానీ లేకపోతే మంది మార్బలంతో వెళ్లే అవకాశం అయితే లేదు. సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి రాజకీయంగా ఉన్నా కూడా ప్రతిరోజు వాళ్ళకు ఉన్నటువంటి సాగు భూముల్లో, పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళే. అదే విధంగా ఈ రోజు తన సొంత పొలంలోకి ఎప్పుడు వెళ్తున్నట్లుగానే ఈ రోజు నూకరాజు అయితే పొలంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయింది. అయితే దీన్ని అనుకూలంగా మలుచుకున్నటువంటి కొంతమంది ఖచ్చితంగా ముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఉండి ఉండొచ్చు. దాని ప్రకారం ముందుగానే వేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు పొలంలోకి నూకరాజు వస్తారు, అతనితో వివాదం పెట్టుకుని హత్య చేయొచ్చు అనే ఇంటెన్షన్ కూడా బహుశా ఉండొచ్చు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయినటువంటిది ఒక మండల జెడ్పీటీసీ కావడం, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఇది వ్యక్తిగత కారణాలతో పొలం విషయంలో మాత్రమే జరిగిందా, దీని వెనక ఏమన్నా రాజకీయ పరమైనటువంటి కుట్ర కూడా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఆ నియోజకవర్గాల పరిధిలో అటు పాడేరు కానీ, అరకు కాన్స్టిట్యున్సీ కానీ, అదే విధంగా అరకు పార్లమెంట్ కానీ, ఇవన్నీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ హత్య గల కారణాల మీద కూడా వైసీపీ పట్టుబట్టే అవకాశం అయితే ఉంటుంది. ఒక జెడ్పీటీసీకే ప్రాణానికి రక్షణ లేనప్పుడు ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమున్నాయనే కోణంలో కూడా ఇది రాజకీయంగా దీన్ని వైసీపీ నాయకులు ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా జరిగినటువంటి
ఈ వివాదంలో నూకరాజు హత్య గావించబడ్డాడు. అతని మృతదేహం ప్రస్తుతం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏం తేలిస్తారు? ఇది ఇంటెన్షన్ తో చేసినటువంటిదా, ప్రమాదవశాత్తు వీళ్ళు జరిగినటువంటి వివాదంలో మూకుమ్మడిగా ఒక్కసారిగా దాడి చేసినటువంటి నేపథ్యంలో బలంగా దెబ్బ తగలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ లో తేలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్ రాజు, థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతం అయితే అటు నూకరాజు హత్యతో అయితే కుటుంబంలో అయితే విషాద ఛాయలు అలుముకునే చెప్పాలి. అయితే గిరిజనులు ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇచ్చేస్తారు. నూకరాజును హతమార్చేందుకే ఈ ఘటనకు పాల్పడ్డారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు మరో పక్కన దర్యాప్తు అయితే ప్రారంభించారు. మరి గిరిజనులపై కేసు నమోదు చేసే అనంతరం ఈ కేసు ఎటు మలుపు తిరగబోతుంది, అలాగే రాజకీయ కోణం కూడా దీనిలో ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక జెడ్పీటీసీ అయితే అటు భూ వివాదం కారణంగా గిరిజనులు హతమార్చడం అనేది ప్రస్తుతం కలకలం రేపుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో అటు పోలీసులు మరి ఏం చేస్తారు, మరి ఒక్కసారి ఘటనా స్థలానికి వెళ్ళి గిరిజనులందరినీ పిలిచి విచారిస్తారా, అనంతరం కూడా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా వేచి చూడాలి. వాళ్ళు తిన్నారు పాప అన్ని పాప తోట నడిచినారు.